అందరికీ నమస్కారం. రాశి ఫలాలు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. పెద్ద శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు. ఈరోజు మద్యపానం సేవించే ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎక్కువగా మద్యపానం సేవించకండి, ఆరోగ్యం దెబ్బతింటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఇబ్బందులకు కారణమైనటువంటి విషయాలను ఈరోజు దూరంగా ఉంచండి. కొంత పని సులభం అవుతుంది. శాంతియుతంగా పనిచేసే ప్రయత్నాలు చేయండి, విజయవంతులు అవుతారు. ఇతరులకు సలహా ఇచ్చే బదులు మీ సొంత స్వభావాన్ని మార్చుకోండి. వ్యక్తులతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. కార్యాలయాల వివాదం వంటి పరిస్థితి ఉండవచ్చు. మీ భావాలను అదుపులో ఉంచుకోండి, తద్వారా మనసు బాగుంటుంది. కుటుంబ జీవితంలో వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మరి జీర్ణక్రియ విషయంలో మీకు ఈరోజు మరి ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే మరి ఈరోజు ఆహారము విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే గ్యాస్, అజీర్ణ వంటి సమస్యలు అయితే ఎదురవుతాయి. ఈరోజు మీరు మాత్రమే కొన్ని విషయాలను ఎంచుకోవాల్సి వస్తుంది. స్నేహితులతో సంబంధాలు మార్చడం ప్రారంభంలో బాధను కలిగిస్తుంది. కొంతమంది మీ జీవితం నుండి ఎందుకు దూరంగా ఉన్నారా అని అర్థమవుతుంది. ఈరోజు పరిస్థితి ప్రకారం మీరు ఈరోజు చక్కగా విశ్వసనీయత పెంచాలి. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. పాత పనిపై శ్రద్ధ పెట్టాలి. ఈరోజు చాలా బాగుంటుంది. అన్ని వైపుల నుండి ఆనందం పొందుతారు. వాహనానందం కూడా లభిస్తుంది. పథకాలు విజయవంతమవుతాయి. ఆనందం పెరుగుతుంది, ఆదాయము పెరుగుతుంది. సమయానికి పని జరుగుతుంది. ఈరోజు కొత్త పథకాల ప్రకారం పనులు జరుగుతాయి. పనిచేయడంలో విజయవంతులు అవుతారు. ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. సోదరుల సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో శాంతి ఉంటుంది. లక్కీ సంఖ్య 49, లక్కీ కలర్ రూబీ. ఇంకా పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించండి, పూజలు సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అయిపోతాయి. అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది. నష్టాల నుండి బయటకి రాగలుగుతారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.